జర్నీ విత్ సుకుమార్ గారు అన్న ఆయన ఒక డైరెక్టర్ తేజ గారు లాంటి డైరెక్టర్తో వర్క్ చేసినందుకు కొన్ని నేర్చుకున్నారు కదా, ఇలాంటి ఇంకో మరొక స్టార్ డైరెక్టర్ కాబట్టి సుకుమార్ గారి అప్రోచ్ ఎలా ఉంటుంది యాక్టర్స్తో కానీ, లేకపోతే వే ఆఫ్ సీన్ తీసే విధానంలో? సుకుమార్ సార్ ఏంటంటే ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటాడు. అరే రారా దుర్గాజీ, అరే రింగ్ మనీ ఇలారా, అలా పేర్లు, సురేష్ మీసం సురేష్ ఇలారా అంటే ప్రతి పేరు అక్కడ ఉన్న ఆర్టిస్టులందరి పేర్లు గుర్తుపెట్టుకుంటాడు సార్. గుర్తుపెట్టుకొని మరి ప్రతి ఒక్కరికి చెప్తుంటాడు, నువ్వు ఇలా జర్రా, నువ్వు ఇలా ఇలా ఉండు అంటాడు. చాలా అండ్ సీన్ కూడా చెప్పినప్పుడు మన కో డైరెక్టర్స్ వీళ్ళందరూ వాళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంత అయిన తర్వాత కూడా సార్ మానిటర్లో చూస్తాడు కదా, చూసిన తర్వాత చెప్తాడు, అరే నువ్వు తల ఎక్కడో లాస్ట్లో కూడా ఒకటి తల ఉంచుంటాడు, అరే నువ్వు తలుపుతావరా, నీ వల్ల సీన్ అంతా దొబ్బింది, ఇప్పుడు మళ్ళీ రీషూట్. అది బాగా గుర్తుపెట్టుకుంటాడు సార్, అందరినీ బాగా గుర్తుపెట్టుకుంటాడు అని బాగా మాట్లాడతాడు. రాగానే సెట్లోకి వెళ్ళామనుకోండి బాగా మాట్లాడతాడు. అదే ఒక రోజు నేను వెళ్ళలేదు, పుష్ప అంటే ఫైర్ అనుకుంటా వైల్డ్ ఫైర్ అంటాడు కదా, ఆ సీక్వెన్స్లో నేను కూడా ఉండాలి అంటే ఉంటాను. అది మళ్ళీ నెక్స్ట్ రోజు కూడా షూట్ జరిగింది, ఆ షూట్లో నేను లేను. అయితే నెక్స్ట్ రోజు వెళ్ళగానే సార్ రండి సార్, నమస్తే సార్ రండి, అదే మీరు నేను రాలే కదా సార్, అదే నువ్వు సార్ అది కాదు సార్ అంటే, అదే సార్ మీరు పెద్ద యాక్టర్స్, మాకు చాలా చిన్న సినిమా సార్, సార్ అది కాదు సార్ కొంచెం ఆరోగ్యం అవునా సార్, ఓకే సార్ మీరు కొంచెం ఆలోచించండి సార్, మనది చిన్న సినిమా సార్, మీరు ఉండాలి సార్, మీకు ఆల్రెడీ సార్ సార్ సారీ సార్ సారీ సార్ అని అలా చాలా. అండ్ ఒకరోజేమో మన దమ్ముంటే పట్టుకోరా శకావతి పట్టుకుంటే ఆ సీక్వెన్స్ జరిగినప్పుడు నన్ను పిలిచి చెప్పాడు, అదే 100 గోరలు చెప్పినాక అన్నాడు, నువ్వు అనుకుంటున్నావేమో సరే ఇందులో అంత క్యారెక్టర్ స్కోప్ లేదు, ఏదో నీకు నెక్స్ట్ చిరంజీవి గారి సినిమాలో ఇస్తాను, నీకు చాలా మంచి క్యారెక్టర్ ఇస్తాను, చూడు నువ్వు మంచి యాక్టర్ అబ్బా, నువ్వు ఎందుకు అసలు డుమ్మాలు కొడుతున్నావు, నిజంగా రా. ఇప్పుడు నువ్వు అనుకోవచ్చు వాళ్ళ స్కోప్ ఇవ్వట్లేదు లేదంటే పక్కన నుంచో పెడుతుంది, అలా ఉండదు. ఇది క్యారెక్టర్స్ అంటే ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెంట్, మేము డిజైన్ చేసుకున్నప్పుడే ప్రతి రాసుకున్నప్పుడే ఉంటుంది. సో ఎవ్రీ క్యారెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్ ప్లీజ్ అనేసి అంటే ఇంక అప్పటి నుంచి నేను సార్ అన్నిసార్లు చెప్పాను, సారీ సార్ అని చెప్పి ఇంకా నేను అప్పటి నుంచి కంటిన్యూస్గా వెళ్ళాను. నాకు వేరే సినిమాలను అన్నీ వదిలేశాను, అన్నీ వదిలేసి కంటిన్యూస్గా వెళ్ళాను. ఎన్ని రోజులు వర్క్ చేశారు పుష్ప 2 మొత్తం? నా వర్కింగ్ డేస్ వచ్చేసి అంటే నాకు యాక్చువల్ 360 డేస్, మన వాళ్ళందరూ ఒక్కొక్కరు 360-350 డేస్ చేశారు, నేను చేసింది 80 డేస్. అబ్బా, నేను మ్యాక్స్ నాది షూట్ ఉందంటేనే నన్ను ఇంపార్టెన్స్ ఉందంటేనే పిలిచేవారు నన్ను. అయితే ఇంపార్టెన్స్ మనోడు పక్కా ఫ్రేమ్లో ఉండాలి, డైలాగ్ ఉంది, ఆయనకి ఇంపార్టెన్స్ ఉంది అంటే కంపల్సరీ పిలిచేవారు. అంత సాటిస్ఫైడ్ అన్న పుష్ప 2 వల్ల? అంటే నేమ్ ఎంత వచ్చిందో కానీ ఫినాన్షియల్గా స్టేబుల్ దానివల్ల? ఓకే, మంచి ఫైనాన్షియల్ మైత్రి మూవీస్ వాళ్ళు చాలా మంచి ప్రొడక్షన్ వాళ్ళు మంచిగానే ఇచ్చారు. అండ్ ఏంటంటే సుకుమార్ గారితో వర్క్ చేయడం ఒక పెద్ద ఎక్స్పీరియన్స్. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ టీం కూడా చాలా మంచి టీం. ఇప్పుడు అందరు చాలామంది నెక్స్ట్ డైరెక్షన్ చేయబోతున్నారు, ఇస్తారో ఏరో సెకండరీ, కానీ వాళ్ళందరి దృష్టిలో నేనంటూ ఏంటి అనేది తెలుస్తుంది అనుకున్నాను. అండ్ దట్టు అవన్నీ పక్కన పెడితే మన అల్లు అర్జున్ గారు ఐకాన్ స్టార్ గారితో నేను వర్క్ ఎక్స్పీరియన్స్, ఆయనతో డైలాగ్ షేర్ చేసుకోవడము, ఆయనతో డ్యాన్స్ చేయడము, అవన్నీ మళ్ళీ ఆయన నాకు సజెస్ట్ చేయడం, కిసెక్ సాంగ్లో శ్రీలీల గారితో డ్యాన్స్ చేయడం, అవన్నీ నాకు ఒక మంచి మెమరీస్ అనమాట. చాలా మంచి అలా గుర్తుండిపోతాయి లైఫ్లో. గ్రేట్, సూపర్. అంటే ఇప్పుడు నెక్స్ట్ చరణ్ గారితో చేయగానే సుకుమార్ గారు చిరంజీవి గారు చేస్తారంట చాలా మంది అంటున్నారు. నాకైతే అన్నారు, అప్పుడే అన్నారు పుష్ప 3 కూడా ఉంటుంది అన్నారు, మరి అది డెఫినెట్లీ అన్నారు, కానీ ఎందుకో గ్యాప్ అవుతుంది. ఉంది అన్న, డెఫినెట్లీ ఉంది, అందులో కూడా ఉంది. అండ్ అది ఇంకా నెక్స్ట్ లో ఉంటుంది, ర్యాంపేజ్ అన్నారు. అది కొన్ని చెప్పారు మాకు, చాలా బాగుంటుంది అన్నారు, అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సీన్స్ చెప్పారన్న? సీన్స్ అంటే అలాగా అంటే అప్డేట్ ఉంటుంది సినిమా, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది.